Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. తలా అజిత్ గుడ్ బై ఎగ్లీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. సినిమాకొచ్చిన టాక్ కి కలెక్షన్స్ కి సంబంధం లేదు. ఓ పక్క హేట్ చేసే ఆడియన్స్ ఉన్నా కూడా అజిత్ అనేవాడు తమిళనాడుకున్న కొంతమంది సూపర్ స్టార్స్ లో ఒకరు కావడంతో వాళ్ళు కూడా థియేటర్స్ కోలేక తప్పట్లేదు. అజిత్ కి బీసీ సెంటర్స్ లో ఉండే మాస్ ఆడియన్స్ ఈ సినిమాని గట్టిగా లేపుతున్నారని చెప్పొచ్చు. తమిళనాడులో చాలా చోట్ల వీకెండ్ కి ఆల్ టైమ్ రికార్డులు పడబోతున్నాయి. ముఖ్యంగా బీసీ సెంటర్స్ లో తమిళనాడులో 20 కోట్ల గ్రాస్ ని సింగిల్ డే కొట్టిన హీరోలు విజయ్, రజనీకాంత్ అండ్ అజిత్ మాత్రమే. అయితే ఇప్పుడు మూడో రోజు కూడా 20 కోట్ల మార్క్ ని దాటేస్తూ తన స్టార్ పవర్ ఏంటో చూపించాడు అజిత్. ప్రజెంట్ తమిళనాడు అంతా ఒకటే రూల్, తలా గుడ్ బై ఎగ్లీ రూల్. ఇక సర్ప్రైజింగ్లీ తమిళనాడుతో పాటు తెలుగు స్టేట్స్, కేరళ అండ్ కర్ణాటకలో కూడా గ్రోత్ చూపెడుతూ దుమ్ము లేపింది ఈ ఫిలిం. అజిత్ నుంచి ఒక డీసెంట్ మూవీ పడినా కూడా రెస్పాన్స్ ఎలా ఉంటుందో మరోసారి ఈ సినిమాతో చూస్తున్నాం. ఓవర్సీస్ లో అయితే బిల్లా గ్యాంబ్లర్ టైంలో ఎలాంటి మార్కెట్ అయితే ఉందో అదంతా కూడా బయటకు వస్తుందని చెప్పొచ్చు. 3 days లోనే 4 మిలియన్ మార్క్ ని దాటేస్తూ కెరీర్ లోనే బిగ్గెస్ట్ నెంబర్స్ పెట్టబోతుంది ఈ ఫిలిం. టాకింగ్ కాస్త బెటర్ గా వచ్చుంటే ఈపాటికే బాక్స్ ఆఫీస్ దగ్గర సేవలు లేచేవి, జస్ట్ మిస్. బట్ అయినా కూడా ఈ మూవీ ఇప్పుడు 250 కోట్ల వైపు దూసుకుపోతుండే విశేషం. సో లేట్ చేయకుండా ఈ మూవీ 3 days లో ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లో డే 1 కోటి 20 లక్షలకు పైగా గ్రాస్ తో ఓపెన్ అవగా డే 2 80 లక్షలు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 3 మరోసారి గ్రోత్ చూపిస్తూ 85 లక్షలకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయడంతో 3 days క్రాస్ 2.7 కోట్లకి చేరుకుంది. షేర్ 1.35 కోట్ల రేంజ్ లో ఉంది. సో 5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఈ ఫిలిం మరో 3.65 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. తెలుగు స్టేట్స్ లో ప్రెజెంట్ ఫ్లాప్ టాక్ నడుస్తూ ఉండడంతో ఇది ఎంతవరకు రికవర్ అవుతుందో చూడాలి. ఇక తమిళనాడు విషయానికి వస్తే డే 1 30 కోట్ల పైన గ్రాస్ తో ఎక్సలెంట్ గా ఓపెన్ అయిన ఈ ఫిలిం డే 2 15 కోట్ల పైన గ్రాస్ తో సూపర్ గా హోల్డ్ చేయగా డే 3 5 కోట్ల వరకు గ్రోత్ చూపెట్టడంతో 20 కోట్ల పైన గ్రాస్ ని డే 3 పెట్టింది ఈ ఫిలిం. అలా 3 days క్రాస్ తమిళనాడులో 66 కోట్లకి చేరుకుంది. ఈ రోజు ఒక 24 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగలిగిన ఫస్ట్ వీకెండ్ గ్రాస్ 90 కోట్లకి చేరుకుంటుంది. సో 5 days రన్ తోనే 100 కోట్ల మార్క్ అందుకోబోతుంది ఈ ఫిలిం. సో లాంగ్ రన్ లో ఖచ్చితంగా ప్రాఫిట్ చూడడం పక్క. ఇక కర్ణాటకలో డే 1 3.6 కోట్లు, మరి అక్కడి నుంచి తమిళనాడులో 150 కొడుతుందా 200 కోట్లు కొడుతుందా అనేది మాత్రం వర్కింగ్ డేస్ లో హోల్డ్ పైన బేసే ఉంది. ఇక కర్ణాటకలో డే 1 3.6 కోట్లు, డే 2 1.6 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 3 గ్రోత్ చూపెడుతూ 2.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో 3 days క్రాస్ 7.75 కోట్లకి చేరుకుంది. ఇక కేరళలో సైతం డే 1 80 లక్షలు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 2 60 లక్షలు అండ్ డే 3 గ్రోత్ చూపెడుతూ 80 లక్షల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో 3 days క్రాస్ 2.2 కోట్లకి చేరుకుంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 1.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 3 days కి గాను ఇండియాలో కలెక్ట్ చేసిన గ్రాస్ 80 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ మొత్తం మీద 4 మిలియన్ కి పైగా కలెక్ట్ చేసిన ఈ ఫిలిం రూపీస్ లో 35 కోట్ల వరకు గ్రాస్ అయితే పెట్టింది. అలా గుడ్ బై ఎగ్లీ 3 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 115 కోట్ల రేంజ్ లో ఉండగా షేర్ 55 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 115 కోట్లు కావడంతో మరో 60 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. సో ఓవర్సీస్ రన్ కంటే ఇండియాలో రన్ అనేది వెరీ ఇంపార్టెంట్, ముఖ్యంగా తమిళనాడులో. చూడాలి మరి ఈ రోజు ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది గుడ్ బై ఎగ్లీ 3 days టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.